హాలిడేస్కి స్వాగతం. నేను వెంకీ ఉభయకుస్లోపరి. మీరందరూ సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈరోజు నేను మిమ్మల్ని తిరువల్లూరులో ఉన్న వీరరాఘవ స్వామి దేవాలయానికి తీసుకొని వచ్చానండి. ఈ దేవాలయాన్ని సర్వరోగ నివారణి అని కూడా అంటారనమాట. భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో ఈ దేవాలయం ఒక ప్రత్యేకత అనేది ఉందన్నమాట. ఆ ప్రత్యేకత ఏందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇన్ కేస్ కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీరు తిరువల్లూరు ఎలా చేరుకోవాలో చెప్తాను. తిరువల్లూరు చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అయితే కనుక చెన్నై అండి. చెన్నై నుంచి ప్రతి అరగంటకి ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది తిరువల్లూరు వెళ్ళడానికి. అలాగే తిరుపతి నుంచి అయితే 100 కిలోమీటర్లు ఉంటుంది, బస్సెస్ అనేవి లభిస్తాయి. లేదు విజయవాడ నుంచి గుంటూరు సైడ్ నుంచి వస్తుంటే కనుక అలపి ఎక్స్ప్రెస్ అనేది చెన్నై తర్వాత ఇక్కడ స్టాప్ అవుతుంది. హైదరాబాద్ నుంచి అయితే కనుక డైరెక్ట్ ట్రైన్ మాత్రం లేవు, కానీ కడప, అరకోణం, గుత్తి, ఎర్రగుట్ల ఇలాంటి ప్లేసుల్లో ట్రైన్ చేంజ్ అయితే కనుక ఇక్కడ రావచ్చు. బెస్ట్ ఆప్షన్ అయితే కనుక మీరు చెన్నై వచ్చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. నేనైతే కనుక చెన్నై నుంచి కార్లో వెళ్ళానండి. నాకు ఒక 45 మినిట్స్ మాత్రమే టైం పట్టింది. ఇప్పుడు నేను గుడి దగ్గర చేరుకున్నాను. కారు పార్కింగ్ అయితే కనుక 30 రూపీస్ ఫీజు అండి. గుడి ముందే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే గుడి యొక్క ముందు గోపురం అనమాట. నేను ఇది డ్రోన్తో షూట్ చేశాను. అలాగే వెనక్కి వస్తే ఇక్కడ గర్భాలయం అనేది మీరు చూడొచ్చు. అలాగే ఎడం చేతి పక్కన గుడికి ఒక అతి సుందరమైన కోనేరు ఉంటుందండి. ఆ కోనేరు పేరే వృత్తాపనాశిని అంటారనమాట. ఇది భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో ఒకనొక పెద్ద కోనేరుగా పిలుస్తారు. నేను కొన్ని ఈ వీడియోలోనే డ్రోన్ షాట్స్ కూడా తీసి పెట్టాను ఈ కోనేరువి. అవి మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇక ఆలయం విషయానికి వస్తేనండి, ఈ తిరువల్లూరు వీరరాఘవ స్వామి దేవాలయానికి ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వస్తే కనుక అవి తప్పకుండా తీరదే అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రిచువల్స్ అనేవి చేయాలి, అదేంటో నేను మీకు చెప్తాను. అలాగే పిండ ప్రదానం చేసేవాళ్ళు కూడా ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటారు. అమావాస్య రోజు కనుక ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు విన్నవించుకుంటే అవి తప్పకుండా తీరుతాయని చెప్తారనమాట. అందుకని అమావాస్య రోజు భక్తులు ఏంటంటే చాలా మంది వస్తారు. ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఆలయానికి ముందు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అయితే కనుక అది క్లోజ్ అయ్యిందనమాట. సో అక్కడ ఆంజనేయ స్వామి మొక్కుని ముందుకు వెళ్ళాలి. ఈ ఆలయానికి 5000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. ఇప్పుడున్న దేవాలయం అయితే కనుక 8వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులు దీన్ని నిర్మించడం జరిగింది. ముందుగా నేను ఆలయానికి ఎడం చేతి పక్కన ఉన్న కోనేరు దగ్గర తీసుకొని అక్కడ ఏం పూజలు చేయాలని చెప్తాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ బెల్లం, మిరియాలు, ఉప్పు మరియు బాడీ పార్ట్స్తో చేసిన మెటల్ ప్లేట్లు అవి అమ్ముతూ ఉంటారు అనమాట. అది ఎందుకు నేను చెప్తాను. మన శరీరంలో మనకి ఏదైనా కూడా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ బాడీ పార్ట్ అనేది ఇక్కడ కొనుక్కోవాలంటే అది 10 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఉప్పు, మిరియాలు దేవాలయంలో వేయాలి, వాటి గురించి మళ్ళీ చెప్తాను నేను. బెల్లం అనేది ఇక్కడ కోనేరులో వేయాలన్నమాట. బెల్లం అయితే కనుక 50 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళేసేసి కోనేరులో ఎలాంటి రిచువల్స్ చేయాలని చెప్పేసి మీకు వివరిస్తాను. ఇక్కడైతే వేరే వాళ్ళు ఎవరు పిండ ప్రదానం చేస్తూ ఉన్నారండి. నేను ముందుగా చెప్పినట్టుగా పిండ ప్రదానం కూడా ఈ ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం కోనేరు లోపల దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఇది కోనేరు వ్యూ అండి. మీకు ఇంకోసారి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ముందు భాగం ఉంది కదండి కోనేరు దగ్గర, అక్కడే బెల్లం వేయాలన్నమాట. ముందుగా మనం ఏం చేయాలంటే బెల్లం మీద ఉన్న కవర్ తీసేసి, దయచేసి కవర్ మాత్రం నీళ్ళలో వేయకండి, బెల్లం మీద ఉన్న కవర్ తీసేసి ఆ బెల్లాన్ని మన చుట్టూ మనమే దిష్టి తీసుకోవాలన్నమాట. అలా దిష్టి తీసుకున్న తర్వాత మన మనసులో ఉన్న ఆరోగ్య సమస్యని స్వామివారికి చెప్పుకొని ఆ బెల్లాన్ని మనం కోనేరులో వేసేయాలండి, ఆ ముందున్న ప్రాంతంలో. ఇప్పుడు మీరు చూడవచ్చు నేను చేసే రిచువల్ని. మన ఆలయం లోపలికి వెళ్ళబోయే ముందు వృత్తాపనాశిని తీర్థం యొక్క అందాలను ఒకసారి మీరు డ్రోన్లో చూడండి. आदित्याय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात्. కోనేరు దేవాలయానికి పక్కనే ఉంటుంది. సో కోనేరు చూసారు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు దేవాలయం లోపలికి వెళ్దాము. టైం అయితే కనుక 10:20 అయిందండి. దేవాలయం అయితే 12 వరకు ఉంటుందంట. సో ఇంకా మనకు గంటన్నర టైం ఉంది. దేవాలయానికి ముందు భాగంలో ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. దాని పక్కనే కళ్యాణ మండపం కూడా ఉందండి. నేను వెళ్ళినప్పుడే 2 పెళ్లిళ్ళు జంటలు వచ్చున్నారు అనమాట. సో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కూడా ఇక్కడ అనువైన సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆలయానికి ఎంటర్ అవుతూ ఉన్నాను. ముందు పక్క వెళ్ళైతే కనుక పిల్లర్స్ అవన్నీ ఉన్నాయి. ఆలయంలో నేను చూశాను కదండి,
అన్ని చోట్ల కూడా తెలుగు తమిళం 2 భాషలు యూజ్ చేశారనమాట. సో మళ్ళాంటి తెలుగు వారు వెళ్ళినప్పుడు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇక్కడైతే కనుక హిస్టరీ అనేది బోర్డు పెట్టారు. ప్రొనామినెంట్లీ అది మొత్తం కూడా తమిళలోనే ఉందండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళే మార్గం అయితే కనుక ఇదని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అయితే కనుక స్ట్రిక్ట్లీ హిందువులకు మాత్రమే ప్రవేశం అని చెప్పేసి ఎంట్రన్స్లోనే ఇలా బోర్డు పెట్టడం జరిగింది. సో చూసేసి మనం లోపలికి వెళ్తా ఉన్నాం. ఇదైతే కనుక ఆలయం యొక్క ప్రధాన ద్వారం. చాలా అంటే చాలా బాగా అనిపించింది, మీరు చూడొచ్చు. సో ఇలా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎదురుగా ధ్వజస్తంభం ఉందండి. ఇది అనమాట ధ్వజస్తంభం ముందే పెద్ద హుండీ ఉంది. సో మనం తీసుకొని వచ్చిన మెటల్ ప్లేట్ ఉంది కదండి, శరీర భాగానికి సంబంధించింది, అది ఎక్కడ వేయాలని నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందు ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనుక మీరు చూడొచ్చు. ధ్వజస్తంభం అయితే చాలా అంటే చాలా సుందరంగా ఉంది. సో ఇక్కడ ఆలయంలో కెమెరా వీడియో రికార్డింగ్ అయితే కనుక అలో లేదని చెప్పారండి. ఇక్కడ మాత్రమే మనం వీడియో తీయొచ్చు అంట. కానీ నేను ఎక్కడైతే వీలుందో అక్కడ వీడియో తీయడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ప్రధాన స్వామివారి ఆలయంలోకి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకోవాలండి. అమ్మవారి పేరు కనకవల్లి తాయారు అనమాట. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడే నన్ను కెమెరా ఆపేయమని చెప్పారు. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే స్వామివారి గుడి యొక్క ఎంట్రన్స్. సో ముందు మనం వెళ్ళేసేసి ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చాను అనమాట నేను. సో అమ్మవారి గుడి అయితే కనుక ఇప్పుడు నేను ముందు చూపిస్తున్నాను కదా, ఇదేనండి అమ్మవారి గర్భాలయం అని చెప్పుకోవచ్చు. సో అక్కడ దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చాను. నేను యాక్చువల్గా అయితే సోమవారం రోజు వెళ్ళానండి ఆలయానికి. సోమవారం వెళ్ళాను. సోమవారం అయితే భక్తులు అయితే కనుక చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. సో అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడు స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళే మార్గం దగ్గరికి నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను. ఇదంతా ఆలయ పరిసర ప్రాంగణం అనమాట. పూజలు లాంటివి జరుగుతూ ఉన్నట్టుంది ముందు రోజు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనం తీసుకొని వచ్చిన ఉప్పు మిరియాలు ఉంది కదండి, ఆ ఉప్పు మిరియాలని మనం ఇక్కడ వేయాలన్నమాట. ఇదండి అందరూ ఇలా వేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొని చేస్తూ ఉన్నారు. మనమైతే కనుక బయట కొనుక్కున్నాము, దానికి 20 రూపాయలు అయితే తీసుకున్నారండి. సో నేను దర్శనానికి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఉప్పు మిరియాలు సమర్పించేసేసి ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళటం జరిగింది. సో చాలా మంది భక్తులు వేస్తూ ఉన్నారనమాట. సో స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూ అయితే ఇది. నేను చెప్పినట్టుగా ఎవరూ లేరు అనమాట. నేను డైరెక్ట్గా 5 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. గర్భాలయంలో ఉన్న స్వామివారు ఇలా ఉంటారండి. 5 శిరస్సు ఉన్న శేషతల్పంపై స్వామివారు ఇలా పవలించి ఉంటారు. విగ్రహం అయితే చాలా భారీగా ఉంటుంది. స్వామివారు ఒక చెయ్యి అయితే కనుక శాలిహోత్ర మహర్షి మీద పెట్టుంటారు, ఆయన కింద కూర్చొని ఉంటారు. ఇంకో చెయ్యి అయితే కనుక వెలకానున్న గోడ కానించి ఉండటం జరుగుతూ ఉంటుందండి. స్వామివారి తల కింద మందుల సంచి ఉందని చెప్తారు. అందుకనే స్వామివారిని వైద్య వీరరాఘవ స్వామి అంటారు అనమాట. సో ఎగ్జాక్ట్గా స్వామివారి విగ్రహం అయితే గర్భగుడిలో ఇలాగే ఉంటుంది. నేను ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో 2 ఉంటాయండి హుండీలు. 2 హుండీల్లో మనం ఇందాక తీసుకొని వచ్చాను కదా బాడీ పార్ట్ యొక్క మెటల్ రేక్ అండి, అది ఎక్కడే వేయచ్చు అనమాట. నేనైతే కనుక ముందు ఉన్న పెద్ద హుండీలో వేసాను. నేను ఇది వేయడానికి ముందు కనుక్కున్నాను అనమాట ఆలయ పూజారి గారితో. పూజారి గారు ఏం చెప్పారంటే ఎక్కడైనా వేయచ్చు అని చెప్పారనమాట. మన మనసులో ప్రార్థించుకొని ఆ హుండీలో వేస్తే సరిపోతుంది. ఇక్కడ పక్కనే చూస్తే కనుక ఈ మధ్య టెంపుల్స్ లో ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారండి. ఎవరైనా సరే కానీ డిజిటల్ గా కూడా డొనేట్ చేయొచ్చు అనమాట స్వామివారికి. నేను అందుకనే ఏ దేవాలయం వెళ్ళినా సరే అక్కడ ఉన్న ఈ హుండీ ఫోటో తీసేసి పెడుతూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే వెళ్ళలేకుండా ఉండి లేదా స్వామివారికి సమర్పించుకోవాలనుకుంటే కనుక అక్కడ చూపించిన యూపీఐ కోడ్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక హుండీకి వెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 గంటన్నర వరకు టైం స్పెండ్ చేశానండి. హోప్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటూ ఉన్నాను. సో దేవస్థానం లోపల గర్భాలయం అక్కడ ఫోన్ అలవ్ లేకపోవడం వల్ల పెద్ద కవర్ చేసింది లేదు, కానీ హిస్టరీ అయితే కనుక వివరించాను. హోప్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా వివరించాను అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక క్లారిఫికేషన్స్ లాంటివి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. దట్స్ వెరీ మచ్ టుడే. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెటప్ బాయ్.